హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజులైపోయింది ఇట్లా వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయక. ఎప్పుడు వ్లాగ్సే పెడతా ఉంటాను గదా! ఇంకా నా హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఇట్లా వీడియో తీస్తున్నాను. దేని గురించి అంటే మేము ఇండియా వెళ్ళాక 2 ఇయర్స్ అయిందనమాట. ఇంకా ఈ ఇయర్ ఇండియా వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఏందంటే చైత్రకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల మేము సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళలేకపోయాము. అంతకుముందయితే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్‌కి మేము కంపల్సరీ ఇండియా వెళ్తాము. కానీ లాస్ట్ ఇయర్ మిస్ అయిందనమాట. సో, 2 ఇయర్స్ అయిపోయింది. ఇంక ఈ సంవత్సరం వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా ఈ మధ్యలో ఈ వార్ అది రావటం వల్ల ఇంకా డౌట్ అనిపించిందనమాట. ఎళ్తామా? ఎళ్ళమా? అని చెప్పి ఇంకా ఒక సిట్యుయేషన్‌లో అయితే ఇంకా వెళ్ళము అని చెప్పి డిసైడ్ అయిపోయామనమాట. వార్ అంతా భయంకరంగా ఉండేటప్పటికి మళ్ళీ రిస్క్ గదా! ఫ్లైట్‌లైనా క్యాన్సిల్ జేస్తున్నారు. రిస్క్ ఎందుకులే అని జెప్పి, ఇంకా వద్దులే అని జెప్పి అనుకున్నాము. అప్పుడైతే అసలు ఎంత నేను అంటే ఏడ్చాను అనమాట. అంటే ఈ సంవత్సరం వెళ్ళలేదనుకోండి ఇండియా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎళ్ళడానికి ఉండదు. ఎందుకంటే చరణ్‌కి ఉండిద్దనమాట నెక్స్ట్ ఇయర్ ఎగ్జాము. సో, ఆ ఇయర్ ఎళ్ళలేము. ఇంక తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనమాట. మళ్ళీ 4 ఇయర్స్‌కి ఎళ్ళాల్సొచ్చిద్ది. ఇంక అందుకని జెప్పి అసలు నేనైతే ఇంకా లిటరల్‌గా ఏడ్చేసాననమాట. ఇండియా వెళ్ళట్లేదు అని జెప్పి. ఇంకా శరత్ ఏమన్నా అంటే, సరే ఇప్పుడు ఈ హాలిడేస్ ఎళ్ళకపోయినా సరే, క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు గదా! 15 డేస్ అట్లాగా. సరే అప్పుడు కొంచెం వార్ తగ్గితే అప్పుడైనా వెళ్దాంలే అని జెప్పి అన్నాడు. కాతే అప్పుడు 15 డేస్‌కే గదా! సరే అంటే తక్కువ 15 డేస్ అంటే అసలు పెద్ద రోజులున్నట్టు గాదు గదా! వెళ్ళటము, మళ్ళీ అక్కడ కొంచెం అడ్జస్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ వెనక్కొచ్చేసేయాలిగా. ఇంకని జెప్పని చాలా బాధపడ్డాను నేను. ఇంకా చివరగా మనకి యుద్ధం గూడా కొంచెం ఇదయ్యింది గాబట్టి, ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడనమాట శరతు. అంటే ఎయిర్ ఇండియాకి బుక్ చేసుకున్నాము. ఇంకొక 1 వీక్‌లో మాది జర్నీ ఉందనమాట. ఆ టికెట్స్ బుక్ చేసిన దగ్గర నుంచి ఎంత హ్యాపీగా ఉన్నానంటే, అంటే 2 ఇయర్స్ తర్వాత పేరెంట్స్‌ని చూడబోతున్నాము. ఇంకా అందరిని చూడబోతున్నాము అని జెప్పి చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ మా పిల్లలకి ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఉందనమాట. చరణ్‌కైతే వాడేందంటే 2 ఇయర్స్ బ్యాకు వెళ్ళాం గదా! అప్పుడు కొంచెం చిన్నోడు గాబట్టి వాడికి అంత అంటే ఆ మెమోరీస్ కొంచెం కొంచెం గుర్తున్నాయి గానీ పూర్తిగా గుర్తులేవనమాట. వాడైతే ఇప్పుడు ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉన్నాడు. వెళ్ళాలి, వెళ్ళి అంతా అంటే ఎక్స్‌ప్లోర్ చేయాలి అంట. ఇంకా వాడు చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాడు. ఇంకా ఈ 1 వీక్ నుంచి అడుగుతా ఉన్నాడమ్మా, ప్యాక్ చేసుకుందామా అని జెప్పి. ఇంకా నేనెంత ఎదురు చూస్తున్నానో నా పిల్లలు గూడా అట్లానే ఎదురు చూస్తున్నారనమాట. ఇండియా వెళ్ళాలి, వెళ్ళాలి అని జెప్పి. మేము 5 వీక్స్‌కి వెళ్తున్నాము హాలిడేస్‌కి. ఎప్పుడు 6 వీక్స్‌కి అట్లా వెళ్ళేవాళ్ళము. ఇంక ఈసారి 5 వీక్స్‌కి ఎందుకంటే పిల్లలకి స్కూలు ఇప్పుడు చైత్ర ఇయర్ 6 అయిపోతుంది గదా! ఇంకా స్కూల్‌లో అయిపోయిద్దనమాట. కొత్త స్కూల్‌కి వెళ్ళాలి. సో, అది లాస్ట్ డే దాకా స్కూల్‌కి వెళ్ళాలి అని జెప్పి అందనమాట. కానీ మాకేందంటే వెడ్నెస్‌డే రోజు స్కూలు అయిపోయిద్ది. కానీ మేము ట్యూస్‌డే నైటే బయలుదేరుతున్నాము. ఇంకా వెడ్నెస్‌డే కాపోతే హాఫ్ డే అనమాట చైత్రకి. సో, హాఫ్ డే పోయినా ఇంకా మనకి ఫ్లైట్ టికెట్లనేది అన్నీ మనకు కన్వీనియంట్‌గా ఉండవు గదా! సరే అదే జెప్పాము. హాఫ్ డే పోయిద్ది చైత్ర. ఇట్స్ ఓకే అని జెప్పాం. కాపోతే ఏందంటే చైత్రకి మండే, ట్యూస్‌డే పార్టీలని స్కూల్ పార్టీస్ ఉంటాయి గదా! అంటే స్కూలు ఇంకా ఎళ్ళిపోతుంటే పిల్లలు లీవర్సు అసెంబ్లీ అని అట్లాంటివి ఉంటాయన్నమాట. సో, అయన్నీ మండే, ట్యూస్‌డేలోనే అయిపోతాయన్నమాట. సో, వెడ్నెస్‌డే ఒక్కరోజు హాఫ్ డే స్కూల్ పోయిద్ది చైత్రకి. ఇంక చరణ్‌కేమో వెడ్నెస్‌డే రోజు పోయిద్దనమాట. సో, ఆ ఒక్కరోజు పోయిద్ది. ఇంక రిటర్న్ వచ్చినప్పుడేందంటే మేము సెప్టెంబర్‌లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా చైత్రకి, చరణ్‌కి ఇద్దరికి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా స్కూల్‌కి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ఎర్లీగానే స్కూల్ ఓపెన్ చేసి ఒక్కరోజు ముందే బయలుదేరి వస్తున్నామనమాట. సో, అట్లాగా మాకు ఒక 5 వీక్సే హాలిడేస్ అనమాట. ఎప్పుడు ఏందంటే స్కూల్ ఎండింగ్‌లో ఒక 2, 3 డేస్ అట్లా హాలిడేస్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళమి. మళ్ళీ వచ్చేటప్పుడు ఏందంటే స్కూల్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఒక 2, 3 డేస్ అట్లా స్కూల్ పోయేది. ఇంకా అట్లా కలిసొచ్చి ఒక 6 వీక్స్ అట్లా ఉండేవాళ్ళం. కానీ ఈసారి అట్లా చేయదలుచుకోలేదనమాట. పిల్లలు స్కూల్ ఒక్కరోజు కూడా పోకూడదని చెప్పి అనుకోని ఇంకా 5 వీక్స్‌కే ఇండియా వస్తున్నాము. ఇంక ముందు నేను పిల్లలిద్దరం వస్తున్నాము. శరత్‌కేందంటే అన్ని రోజులు హాలిడేస్ లేవనమాట. ఇంతకుముందేందంటే వర్క్ ఫ్రమ్ అబ్రాడ్ ఇచ్చేవాళ్ళు. ఇంకప్పుడు శరత్ ఏం చేసేవాళ్ళంటే 4 వీక్స్ హాలిడేస్ పెట్టుకొని 2 వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జేసేవాళ్ళు. సో, 6 వీక్స్ అట్లా కలిసి వెళ్ళేవాళ్ళము. ఇంక ఈసారి ఏందంటే వాళ్ళ రూల్స్ చేంజ్ అయినాయంట ఆఫీస్‌లో. ఇంకా వర్క్ ఫ్రమ్ అబ్రాడ్ ఇవ్వనున్నారనమాట. సో,
4 వీక్స్ హాలిడేస్ పెట్టుకొని రావాలి. ఇంకా 4 వీక్స్ అంటే మొత్తం హాలిడేస్ అన్నీ పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఉండదు గదా! అని జెప్పి శరత్ 3 వీక్స్ హాలిడేస్ పెట్టుకొని వస్తున్నాడనమాట. ఇంక మేము వెళ్ళిన 2 ½ వీక్స్‌కి అట్లాగా శరత్ బయలుదేరొస్తాడు. ఇంక ఈసారి మేము ముగ్గురం వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా మాతో పాటు ప్రతిమ వాళ్ళు గూడా వస్తున్నారనమాట. ఇంకా అంటే రమణ రావట్లేదు. ప్రతిమ పిల్లలిద్దరు. వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఈ ఇయరు మా వదిన వాళ్ళు రావట్లేదనమాట ఇండియా. ఎందుకంటే రుషిక్‌కి 11+ ఎగ్జామ్ ఉంది. సో, రావట్లేదు. చెర్రీకైతే ఎగ్జామ్స్ అయిపోయినియి. ఇంకా వాడు రావచ్చు గానీ, ఇంకా అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు వాడు ఇండియా వచ్చాడనుకోండి, ఇప్పుడు వీడు రుషిక్ ఎగ్జామ్ ఉండిద్ది కదా! వాడు ఫీల్ అవుతా ఉంటాడు కదా! అన్నయ్య అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ చదువుకోవాల్సొచ్చిద్ది అని చెప్పి, ఇంక అట్లాగా చెర్రీ గూడా రావట్లేదనమాట. మామూలుగా చెర్రీ రావచ్చు మాతో పాటు. వాడొక్కడే ఉండగలుగు పెద్దోడే కాబట్టి. ఇంకా అందుకని జెప్పి వాడు రావట్లేదనమాట. లాస్ట్ ఇయర్ గూడా అంతే చరణ్ వెళ్తానన్నాడు. చైత్ర ఎగ్జామ్ అప్పుడు మా వదిన వాళ్ళతో చరణ్ వెళ్తానన్నాడు. కానీ మేము పంపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసే ఇప్పుడు చైత్ర ఎగ్జామ్ రాస్తుందనుకోండి, చరణ్ వెళ్ళాడనుకోండి, ఇది ఫీల్ అవుతా ఉండిద్ది గదా! వాడు చరణ్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ చదువుకుంటున్నానని చెప్పి ఫీల్ అయ్యిద్ది అని చెప్పి ఇంక అట్లా మేము పంపించలేదనమాట లాస్ట్ ఇయరు. ఇంకా అట్లానే చెర్రీ గూడా ఇక్కడే ఉంటున్నాడు. మా వదినోళ్ళు రావట్లేదనమాట ఈ సంవత్సరము. అండ్ ఈ హాలిడేస్‌లో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. సో, ఆ ఫంక్షన్ కోసం గూడా మా వదినోళ్ళొస్తే బావుండిద్ది అని జెప్పి అనుకున్నాను. కానీ వాళ్ళకి కుదరటం లేదనమాట. ఇంకా ముందు ముందు ఇండియా వెళ్ళి, ఇండియాలో వ్లాగ్స్ అవన్నీ నేనంటే పెద్ద టైము ఉండదేమో నాకు ఇట్లా వ్లాగ్స్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. చిన్న చిన్న షార్ట్స్ అయినా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అక్కడ మా అమ్మ, మా నాన్న వాళ్ళందరిని, అత్తయ్య, మామయ్యలందరిని వీడియోస్ క్యాప్చర్ చేసి పెడతా అనమాట. ఈసారి ఎక్కువ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేద్దాము అని జెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ నేను ఇండియా వెళ్ళలేదు గదా! ఇంకా లాస్ట్ ఇయర్ అప్పుడు వెళ్ళినప్పుడు నేను కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అట్లాగా వీడియోస్ తీసి షేర్ చేసుకున్నాను మీతో. ఇంకెప్పుడన్నా వాళ్ళని చూడాలి అనిపించినప్పుడు అట్లా వ్లాగ్స్ చూసుకుంటా ఉంటాననమాట. ఇంకా అందుకని జెప్పి ఈసారి ఇంకా లాస్ట్ టైమ్ ఏంటంటే పెద్ద ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ఆహ్, నేను ఇక్కడున్నప్పుడు అనుకున్నాను అనమాట. ఎక్కువ క్యాప్చర్ చేస్తే బావుండేది గదా! చూసుకోవడానికి అని జెప్పి అనిపిచ్చింది నాకు. ఈసారి ఇంకా ఎక్కువ వీడియోస్ అవి తీసుకుందాం అని జెప్పి అనుకుంటున్నాను. వీడియోస్ తీసుకుంటాను. అక్కడున్నప్పుడు పోస్ట్ చేయడానికి టైం కుదిరినా, కుదరకపోయినా మళ్ళీ ఇక్కడ యూకే వచ్చిన తర్వాతే నేనన్నీ వన్ బై వన్ అట్లాగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. అంటే వీటికి చాలా టైం పట్టిద్దనమాట. ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వటానికి వాటికి. సో, ఆ టైం అక్కడ వేస్ట్ చేసుకోదలుచుకోలేదనమాట వాళ్ళతో కలిసున్నప్పుడు. ఇంకా అది గాక ఫంక్షన్ గూడా ఉంది అని జెప్పాను గదా! చాలా హడావిడిగా ఉండిద్ది. ఇంకా వీడియోస్ ఎక్కువ చేయలేనేమో. షార్ట్స్ అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఏం జరుగుతుంది, ఏంటి అనేది నేను కుదిరినప్పుడల్లా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తా ఉంటాను. నా వీడియోస్‌ని మాత్రం తప్పకుండా ఫాలో అవుతా ఉండండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లాంగ్ వీడియోస్‌కి హై పాయింట్స్ అని జెప్పి వస్తుంది గదా! ఇంకా ఆ హై పాయింట్స్ ఇస్తే ఏందంటే అది యూట్యూబ్ ఎంత ఎక్కువ హై పాయింట్స్ వస్తే యూట్యూబ్ ఆ వీడియోని అంత ఎక్కువ రికమెండ్ చేస్తా ఉండిద్ది. నేనెప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. ఇట్లా హై పాయింట్స్ ఉండిద్ది. ఆ హై పాయింట్స్ ఇస్తే అది వీడియో ఎక్కువ జనాలకి రీచ్ అయ్యిద్ది అని జెప్పి. సో, మీకు ఇవ్వాలి అనుకుంటే నాకు హై పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడితో ఇది వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.